ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో ఎప్పుడైతే నమ్మకంగా యథార్థంగా మనం ఈ లోకంలో జీవిస్తుంటామో మనకి మేలు మనుషులు చేయకపోయినా దేవుడు మేలు చేసేటువంటి దేవుడై ఉన్నాడండి. మనం అనుకోవచ్చు, మనం ఇతరులకు మేలే చేస్తున్నాం, మనకెందుకు కీడు జరుగుతుంది, నాకెందుకు అంత చెడే జరుగుతుందని మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే మనం ఎప్పుడైతే మంచి చేసి మన దేవుడికి ప్రార్థన చేస్తుంటామో దేవుడు ప్రతి ఒక్కటి కార్యక్రమాలు చూస్తున్నాడండి. మన జీవితంలో ఎవరన్నా కీడు తలపెట్టాలనే ఆలోచన ఉన్నా కూడా దేవుడు వాళ్ళ ద్వారా ఆ కీడుని మేలుగా మార్చి మనకి ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. దేవుడు ఆయన యథార్థవంతులంటే దేవుడికి ఇష్టం అండి. మనము దేవుని వాక్యానుసారంగా జీవించే బిడలగా ఉండాలి. ఈ లోకంలో ఎవరు యథార్థవంతులంటే ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాడు బాగానే ఉంటున్నాడు, బాగానే మాట్లాడుతూ అందరూ బాగానే ఉంటున్నారు, కానీ అదేవిధంగా వాళ్ళలో సాతాను ప్రవేశించి నిమిషం మాత్రం వాళ్ళ మనసులు మారిపోతూ ఉన్నాయి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియకుండా సాతానికి ఆ మనిషి తమ జీవితము పాపంలోకి వెళ్ళిపోతుంది. సాతాను తన జీవితాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏ మనుషులే మనం విశ్వసించలేం, యథార్థము వంతుడని అతనికి ముద్ర వేయలేం. మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో నమ్ముతూ దేవుడి మార్గంలో జీవిస్తూ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఆయన బట్టి మనం సంతోషిస్తూ ఉంటాము. యేసుక్రీస్తు వారు మన నమ్మకం పెట్టుకొని ఉన్నారండి. కాబట్టి మనం ఇంకా జీవిస్తున్నాం. మనం ఇంకా ఆయన పేరు పెట్టుకొని ఆయన పేరు పెట్టుకున్న జనం అండి. మనం ఎవరంటే క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించేటువంటి బిడ్డలని అంటారు. మనం ఆయన పేరు పెట్టుకున్న మనం ఈ లోకంలో ఎంత యథార్థంగా ప్రవర్తించాలి. ఈ లోకంలో అన్యులు మనల్ని చూసి ఇతను చూడు ఎలా ఉన్నాడు, ఇతను చూడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, మనము కూడా ఇతను లాగా ఉండాలని ఒక ఆలోచన విధం ప్రతి ఒక్క అన్యులు కలిగి ఉండాలి. అదేవిధంగా అన్యులు ఇప్పుడేమనుకుంటున్నారంటే అతను చూడు ఎంత దొంగగా ఉన్నాడు, ఇతనే ఇలా ఉన్నాడంటే వీళ్ళు దేవుడు ఎంత పాపాత్ముడని మనం యేసుక్రీస్తు వారికి చెడ్డ పేరు తెస్తున్నామా, మంచి పేరు తెస్తున్నామా, మనల్ని మనం పరీక్షించుకొని ఈ లోకంలో యథార్థంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఏసే సాతాను ప్రతి ఒక్క ఏసే మనుషుల్లో దూరి ఏసే పరిశుద్ధంగా జీవించకుండా వాళ్ళలో పాపము ఏసే చెడు బీజాలు వేస్తున్నారయ్యా. ఏసే మనుషులు ఈ లోకంలో చెడునే ప్రేమిస్తున్నారయ్యా, పాపాన్ని ప్రేమిస్తున్నారయ్యా, చెడే చూస్తున్నారయ్యా. ఆ పాపాన్ని తనలోకి స్వీకరించుకుంటున్నారు. కానీ మంచి వైపు, దేవుని వైపు, పరిశుద్ధత వైపు, పరలోకం వైపు, మీ వైపు ఏసే మనుషులు రాకుండా ఉన్నారయ్యా. అందుకని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఒకసారి ప్రాణాలు పోయిన తర్వాత ఏసీ అప్పుడు మనం తెలుసుకున్న నరకంలో ఎంత బాధపడ్డా కూడా ఏసీ అప్పుడు ప్రయోజనం ఉన్నదయ్యా. అదేవిధంగా మనకు దీపం ఉన్నప్పుడు ఇల్లు చెక్క పెట్టుకోవాలి. ఏసీ మా కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే మా జీవితాన్ని పరిశుద్ధపరుచుకొని నీటి బాప్తీసం తీసుకొని యథార్థంగా ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తూ ఉంటామో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తాను, మంచి పేరు తీసుకొని వచ్చి అదేవిధంగా మీ సేవలోకి ముందుకు కొనసాగేదానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పేరట మేము నిందించబడి హింసించబడి అబద్ధ సాక్ష్యాలు పలికినా కూడా మేము ధన్యులం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.